ప్రధాని నరేంద్ర మోడీ మరో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గాను ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా సౌరశక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు గాను ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకాన్ని ప్రారంభించబోతున్నారు. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం తన నివాసానికి వెళుతున్న సమయంలో మోడీ ఈ పథకంపై నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి అధికారులు చూపించిన సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ప్యానెల్స్ ను మోడీ పరిశీలించారు. ఈ ఫోటోలను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో సుమారు 1 కోటి ఇళ్లలో ఈ పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోడీ తెలిపారు. ఈ పథకం పేద మధ్యతరగతికి చెందిన వారి కరెంటు బిల్లు తగ్గించడమే కాకుండా విద్యుత్ రంగంలో దేశ స్వావలంబనను పెంచుతుందన్నారు. ప్రపంచంలోని భక్తులందరూ సూర్యవంశీ శ్రీరాముడి కాంతితో ఎల్లప్పుడూ శక్తిని పొందుతారన్నారు మోడీ. అయోధ్యలో రామ్లల్లా పవిత్ర ఉత్సవం తర్వాత దేశ ప్రజలంతా తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను కలిగి ఉండాలని చెప్పారు. ఇందుకోసం ఈ పథకాన్ని ప్రారంభించనున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు మోడీ.